అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో రబీ వరి నారుమళ్ల పెంపకం యాజమాన్య పద్ధతులు, చెరకు పక్వత నిర్ధారణ నరకడంలో జాగ్రత్తలు, ఆలుగడ్డ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా రబీ వరి సాగవుతోంది. ఇతర ప్రాంతాల కన్నా ఇక్కడ సీజన్ భిన్నంగా ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఈ జిల్లాకు ఎక్కువ కాబట్టి అక్టోబర్, నవంబర్ మాసాల కల్లా రబీ వరిని నారు పోసుకొని నాట్లు వేస్తారు. ఇప్పటికే చాలా వరకు నారుమళ్లు పోసుకోగా మరికొందరు నార్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనం ఎంపిక మొదలు ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సస్యరక్షణ పట్ల అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చునంటూ వరి నార్ల పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నాయక్. మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఇప్పటి వరకు చాలామంది రైతులు బీపీటీ 5204 రకాన్ని వేసి ఉన్నారు. ఇంకా చాలా ఏరియా మొత్తం కూడా KNM 1638, అదేవిధంగా RNR 15048 రకాలు మన నారుమడికి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఏం చేయాలంటే ఏ విత్తనం తీసుకున్నా కూడా, ఏ రకం తీసుకున్నా కూడా సర్టిఫికేషన్ చేసిన విత్తనాలనే ఉపయోగించాలని సూచిస్తున్నాం. ఎందుకంటే సర్టిఫికేషన్ చేయకుండా నార్మల్ ఎక్కడన్నా బయట నుంచి తెచ్చుకుంటే కన్నా ఆ విత్తనాల ద్వారా చాలా రకాల తెగులు సంబంధించిన శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలు కానీ, కొన్ని పురుగుల యొక్క గుడ్లు కానీ, లేదంటే దాని లార్వా పీపాలు కానీ తెచ్చుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులు తప్పనిసరిగా మన సర్టిఫికేషన్ చేసిన విత్తనాలనే ఉపయోగించాలని సూచిస్తున్నాం. అదేవిధంగా మన నారుమడి పొలం, మన ఏ పొలంలో అయితే నాట్లు వేస్తున్నామో ఆ పొలంలో కొద్దిగా ఎత్తు ప్రాంతంలో, అంటే మనం వర్షం పడినా కూడా నీళ్లు నిలబడకుండా బయట తీసేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పొలాన్ని మనం ఎంచుకొని నారుమడి వేసుకోవాలి. 1 ఎకరాకు సరిపోయే నాట్లు వేసుకోవడానికి 5 సెంట్లు పొలంలో నారు పెంచుకుంటే సరిపోతుంది. దుక్కిలో ఒక 20 సెంట్లు నారుమడిలో దాదాపుగా 1 టన్ను పశువుల ఎరువులు వేసుకొని దాని తర్వాత ఒక 2 రోజులు నీళ్ళలో మగ్గనిచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు పడ్లింగ్ వేసుకొని బ్లేడ్ లాగిన తర్వాత లెవెల్ చేసుకుంటే రెడీ అయినట్టు ఉంటుంది. విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. మన వరిలో అగ్గి తెగులు కానీ, లేదంటే కాండం కుళ్ళు, అదేవిధంగా వేరుకుళ్ళు, అదేవిధంగా పాంబోడ తెగులు ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం ముందే విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తెగుల్ని కొంతమేర అరికట్టవచ్చు. రైతులు తప్పనిసరిగా 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బనిజం 50% కానీ, లేదంటే 2 గ్రాములు సాఫ్ పొడి, దీంట్లో కార్బనిజము అదేవిధంగా మ్యాంకోజబ్ 2 కలిపి ఉంటుంది. ఈ 2 మందుల్లో ఏదో ఒక దాంతో విత్తన శుద్ధి చేసుకొని మండి కట్టిన 24 గంటల తర్వాత మనం నారుమడిలు వేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాట్లు వేసే ముందర సీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఈ సీడ్లింగ్ ట్రీట్మెంట్ అనేది మన బయో కంట్రోల్ ఏజెంట్ అయినటువంటి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్తో 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని ఆ ద్రావణంలోకి దాదాపుగా 30 నిమిషాలు ఈ నారు కట్టలు ముంచి నాటుకున్నట్లయితే కనుక ఈ నారు యొక్క వేరు వ్యవస్థ ద్వారా ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది మొక్క లోపలికి చేరి ఈ తెగులని అరికట్టడమే కాకుండా మనకి నాట్లు వేసిన తర్వాత దుబ్బు బాగా కట్టడానికి, పిలకలు బాగా పెట్టడానికి, మనకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కనుక విత్తనం వేసిన మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల ఆ సమయంలో
గడ్డి జాతి కానీ అదేవిధంగా వెడల్బాకు జాతి కలుపు మొక్కలు కానీ గమనించినట్టయితే కనుక 1 లీటర్ నీటికి బీస్ పైర్ బ్యాక్ సోడియం 10% 1 లీటర్ నీటికి 0.5 ml కలుపుకొని పిచికారి చేసినట్టయితే సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే కనుక ఈ నారుమడిలో విత్తనం వేసే ముందరే నారుమడి రెడీ చేసేటప్పుడు దుక్కిలోనే 5 సెంట్ల నారుమడికి 2 kg యూరియా, 4 kg DAP, 2 kg మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. అదేవిధంగా విత్తనం వేసిన 10-15 రోజులకి ఇంకొకసారి 2 kg యూరియాని వేసుకోవాలని సూచిస్తూ ఉన్నాము. ఈ నారుమడిలో చలికాలంలో జింక్ లోపం అనేది ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. ఈ జింక్ లోపం లక్షణాలు ఎలా ఉంటాయంటే మన పైరు అనేది ఎదుగుదల ఉండదు, పసుపు రంగులోకి మారిపోతుంది. పైన కొసల చివరి నుంచి చూసినట్టయితే కనుక మనకి ఈనెల మధ్య భాగం ఇటుక రంగు మచ్చలు అనేది గమనించవచ్చు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. నారుమడిలోనే పురుగులు తెగులు యాజమాన్యం కూడా చాలా అవసరము. నారుమడి దశ నుంచే ఉల్లికోడి అనేది పెద్ద సమస్యగా గమనించవచ్చు. ఈ ఉల్లికోడిని కంట్రోల్ చేయాలంటే మనం విత్తనం వేసిన తర్వాత ఒక 10 రోజులకి తప్పనిసరిగా 1 సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలు లేదా మనకు 100 గ్రాముల ఫిప్రోనిల్ 0.3% గ్రాన్యూల్స్ని వేసుకున్నట్టయితే కనుక నారుమడిలోనే మనకి ఉల్లికోడిని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ నారుమడిలోనే అగ్గి తెగులు గమనించిన వీటి నివారణ కోసము మనం తప్పనిసరిగా 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం మందుని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదంటే ట్రైసైక్లోజోల్ అయితే కనుక 1 లీటర్ నీటికి 0.6 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నారుకి గట్ల మీద ఎక్కడే కానీ కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కలుపు ఉన్నచో ఈ అగ్గి తెగులు సంబంధించిన శిలీంధ్రం యొక్క ఏవైతే బీజాలు ఉంటాయో అవి అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యి ఆ గడ్డి మొక్కల నుంచి మనం నాట్లు వేసిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటికి వ్యాపించి పంట మొత్తం వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు మొక్కలు ఏం లేకుండా గట్ల మీద చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కూరగాయలు నిత్యావసరాలు. అందుకే ఏ కొద్దిపాటి నీటి వస్తు ఉన్న రైతులు కూరగాయల సాగుకే మొగ్గుతుంటారు. ఆలుగడ్డ సాగు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. అయితే ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో చలికాలంలో సాగు చేస్తారు. ఇక్కడి వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉండడంతో జహీరాబాద్, మెదక్, సంగారెడ్డి, ఇప్పుడిప్పుడు నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డను అక్టోబర్, నవంబర్లో విత్తుకొని సాగు చేస్తున్నారు. అయితే విత్తనం ఎంపిక నుంచి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే ఆలుగడ్డ నుంచి ఎకరాకు 15 టన్నులకు పైగా అధిక దిగుబడులు పొందే వీలుందంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఆలుని ప్రధానంగా చిత్తూరు, వికారాబాద్, జహీరాబాద్ మరియు మెదక్ డిస్ట్రిక్ట్లలో సాగు చేయడం జరుగుతుంది. ఆలును సాగు చేసుకోవడానికి వాతావరణ పరిస్థితులు ఏంటంటే పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాలన్నింటిలో చలికాలం పంటగా అంటే రబీ కాలం పంటగా సాగు చేసుకోవడానికి అనుకూలము. ఈ ఆలును సాగు చేసుకోవడానికి సెప్టెంబర్ నుంచి నవంబర్ మొదటి వారం వరకు కూడా మనం విత్తుకోవచ్చు. ఆలును విత్తుకోవడానికి ఎలాంటి తెగుళ్ళు మరియు ఇతర ప్రాబ్లమ్స్ లేనటువంటి ప్రాంతం నుంచి మనం విత్తన దుంపలను సేకరించుకోవాలి. సో ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల విత్తన దుంపలు అవసరం అవుతాయి. సో ప్రతి దుంప అనేది 30 నుంచి 40 గ్రాములు బరువు మినిమం ఉండేలాగా మనం చూసుకోవాలి. సో విత్తన దుంపల్ని వెంటనే నాటకుండా స్టోరేజ్ నుంచి తీసిన తర్వాత నీడలో ఒక వారం రోజులు పల్చగా ఆరబెట్టాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే కన్నులు స్ప్రౌట్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇంకా స్ప్రౌట్స్ ఎన్హాన్స్ చేయడానికి ఈ దుంపలను ఒక 10 లీటర్ల నీటికి ఈ థయాయూరియా 100 గ్రాములు, జిబ్బరిలిక్ యాసిడ్ 10 మిల్లీగ్రాములు చొప్పున కలిపి ఈ దుంపలను 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత పల్చగా నీడలో ఆరబెట్టాలి. నేల తయారీని చూసుకున్నట్లయితే నేలని ఈ 3 నుంచి 4 సార్లు లోతు దుక్కి మరియు రోటవేటర్ వేసి మెత్తని దుక్కి తయారు చేసుకోవాలి. బోదలు సార్లు పద్ధతిలో మనం నాటుకున్నట్లయితే దుంప యొక్క మొలక శాతం అనేది బాగుంటుంది. సో బోదలు సార్లు పద్ధతిలో నాటుకోవడానికి 2 బోదల మధ్యలో దూరము 50 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం మధ్యలో నాటుకోవాలి. ముందుగా ఆఖరి దుక్కులో మనం ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. దాంతోపాటు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల యూరియా,
అలాగే 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆ దుక్కులో వేసుకోవాలి. సో దుంపలను నాటుకునే ముందు మనం శిలీంద్రనాశులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దానికి గాను లీటర్కి 3 గ్రాముల చొప్పున మ్యాంకోజెబ్ అనే పొడి మందుని కానీ కాపరాక్సి క్లోరైడ్ అనే పొడి మందుని కానీ నీటిలో కలిపి ఈ దుంపలను ఒక 20 నిమిషాలు నానబెట్టాలి. నానిన తర్వాత వీటిని పక్కకు తీసి నీడలో ఆరిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటిన తర్వాత మనకు కలుపు నివారణ కోసము నాటిన 48 గంటల లోపల ఈ భూమి పదునుగా ఉన్నప్పుడు మనం నేలపైన పిచికారీ చేసడం వల్ల 20 నుంచి 30 రోజుల వరకు కలుపు మొలకెత్తకుండా ఉంటుంది. ఒకవేళ ఇలా చేయడం కుదరకపోయినట్లయితే విత్తిన 20-25 రోజుల లోపల కలుపు మొలిచిన తర్వాత 2-3 ఆకుల దశలో లేత కలుపు ఉన్నప్పుడే మెట్రిబుజిన్ అనే మందు అయితే ఎకరానికి 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపేసి ఈ కలుపు మీద పడేలాగా పిచికారీ చేసుకుని మనం కలుపుని నివారించుకోవాలి. ఆ తర్వాత నెల రోజుల వయసులో మనం ఒకసారి మాన్యువల్గా కలుపు తీసి లేదా అంత్యకృషి చేసి మనం మట్టిని మొక్కల మొదళ్లకు ఎర్తింగ్ అప్ చేయాలి. అంటే మట్టిని ఎగదోయడం ఖచ్చితంగా చేయాలి. మట్టిని మొక్క మొదళ్ళకు ఎగదోయడం వల్ల గడ్డ మంచిగా ఊరడమే కాకుండా ఈ బయటకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ట్యూబర్ మాత్ అనేది మనకు ఇన్ఫెస్టేషన్ జరగకుండా ఉంటుంది. పైపాటిగా ఎరువులకు విషయానికి వచ్చినట్లయితే నాటిన ఈ 30 రోజులప్పుడు మొదటి దఫాగా ఒక 40 కిలోల యూరియాను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత 50 రోజులప్పుడు 20 కిలోల యూరియా మరియు 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా కలిపి ఈ పైపాటిగా వేసుకొని నీటిని పారిస్తూ ఉండాలి. దీనికి నీటి అవసరము ఉంటుంది కాబట్టి బోదెల సార్ల పద్ధతుల్లో కానీ ఎత్తుబడుల పద్ధతిలో చేసుకున్నట్లయితే ఎక్కువ నీరు నిల్వకుండా ఉంటుంది. అలాగే దుంపలు అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి. నేల రకాన్ని మరియు వాతావరణ పరిస్థితుల అనుగుణంగా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ క్రమం తప్పకుండా నీటి తడులను ఇవ్వాలి. డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు నీటి వినియోగం అనేది తక్కువ ఉంటుంది. సో దీనివల్ల నీటి ఆదా చేయడమే కాకుండా పంట యొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. ఆలులో పురుగులు తెగుల సమస్యకు చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం నివారించుకోవడానికి డైమిథేట్ అయితే లీటర్కి 2 ml, ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు ఏదైనా ఒక పురుగు మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. అలాగే మనకు ఆకు తినే పురుగునటువంటి ఈ స్పోడాప్టెరా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ స్పోడాప్టెరా మనము రావడాన్ని గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 నుంచి 10 అమర్చుకొని వాటి ఉధృతిని గమనించుకుంటూ ఉండాలి. తల్లిపూరు రెక్కల పురుగులు ఈ ట్రాప్స్లో పడడం గమనించిన వెంటనే మనము వేప నూనె కానీ లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్డు దశలో ఉన్నటువంటి ఈ పురుగులను మనం నివారించవచ్చును. వీళ్ళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు లేదా కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. దాని తర్వాత మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే లేట్ బ్లైట్, ఎర్లీ బ్లైట్ అనే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ ఎర్లీ బ్లైట్ అనేది ముందుగా ముదురు ఆకులపైన నల్లటి వలయాకార మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకంతా మాడిపోయినట్టు కాలిపోయినట్టు గమనించడం జరుగుతుంది. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్య అని చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మ్యాంకోజెబ్ అయితే లీటర్కి 2.5 గ్రాములు, జీనా Z78 అయితే లీటర్కి 2 గ్రాములు, క్లోరోథిన్ అయితే లీటర్కి 2 గ్రాములు చొప్పున ఏదైనా ఒక తెగుళ్ళ మందును పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు లేట్ బ్లైట్ అంటే ఆకుల కింద తెల్లటి బూడిద మచ్చలు ఏర్పడతాయి. క్రమాన ఇది ఆకుపైన నూనె లాంటి మచ్చలు, తడి లాంటి గ్రీజ్ పూసినటువంటి మచ్చలు ఏర్పడతాయి. సడన్గా మొత్తం పైరంతా ఆకుల నల్లగా మాడిపోయి చేనంతా కాలిపోయినట్టు ఎక్కువ ఉదుతున్నప్పుడు గమనిస్తాం. కాబట్టి హెక్సాకోనజోల్ లీటర్కి 2 ml లేదా క్లోరోథనిలిన్ అయితే లీటర్కి 2 గ్రాముల చొప్పున ఏదైనా ఒక తెగుళ్ళ మందును పిచికారీ చేసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 2 లేదా 3 సార్లు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తెగుళ్ళ సమస్య అనేది వచ్చే అవకాశం ఉండదు. ఆలుని ఈ మన ప్రాంతానికి అనువైన పంట కాబట్టి ఔత్సాహిక రైతులు ఈ ఆలుని సాగు చేసినట్లయితే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.
చెరకు వాణిజ్య పంటగా దీర్ఘకాలం పాటు భూమిలో ఉండే పంట. సాగు చేసుకున్న రకాలను బట్టి చెరకును 9 నుంచి 12 నెలలకు నరుకుదల చేస్తారు. బాగా పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగా ఆడించినప్పుడే అధిక పంచదార, బెల్లం దిగుబడిని పొందగలం. పక్వానికి రాని తోటలు నరికితే రస నాణ్యత తక్కువగా ఉండి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే నరికేటప్పుడు గెడలను పైపైన తేల్చి నరికితే దాదాపుగా ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు చెరకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని శాస్త్రీయ అంచనా. కాబట్టి చెరకును భూమట్టానికి నరకడం వల్ల అధిక దిగుబడితో పాటు కార్సీ పంటలో పిలకల శాతం బాగా ఎక్కువగా ఉండి పంట ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. చెరకు తోటల పక్వత నిర్ధారణ నరకడంలో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరుకు నుంచి అధిక లాభాలు రావాలి, అధిక దిగుబడులు పెరగాలి అనుకుంటే కనుక మనం చెరుకు నరికేటప్పుడు కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చెరుకు నరకడానికి కనీసం ఒక 10-15 రోజుల ముందు ఎట్టి పరిస్థితులు కూడా నీరు పెట్టకూడదు. ఇలా ఆరడం వల్ల ఏంటంటే ఆ సుక్రోజ్ కంటెంట్ అనేది ఆ చెరుకు గడలో అది కన్సాలిడేట్ అయ్యి షుగర్ రికవరీ పెరగడానికి ఇది ఒక దోహదం పడుతుంది. రైతులు తొందరపడకుండా వాళ్ళ వేసిన రకాన్ని బట్టి, అదేవిధంగా ఇందులో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి కటింగ్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఈ రసనాణ్యత పరీక్ష అనేది చేస్తారు. బ్రిక్స్ రీడింగ్ అంటాం. బ్రిక్స్ రీడింగ్ మీటర్ అని ఉంటుంది. ఆ మీటర్లో మొదల దగ్గర ఉన్న ముక్క, మధ్యలో ఉన్న ముక్కని, అదేవిధంగా గడతాలకి పైభాగం, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా రసాన్ని సేకరించి యావరేజ్గా తీసుకునేటప్పుడు ఆ బ్రిక్స్ రీడింగ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి. నరికేటప్పుడు కూడా పదునైన కత్తులు వాడాలి. భూమట్టానికి దగ్గరగా ఎంత వీలైతే అంత దగ్గరగా చెరుకు నరకడం అనేది చేయాలి. ఎందుకంటే ఎక్కువ సుక్రోజ్ కంటెంట్ అంతా కూడా మనకి గడ తాలూకా దిగువ భాగంలోని మొదల భాగంలోనే ఉంటుంది. అదేవిధంగా నరికేటప్పుడు కూడా దుబ్బు కదిలిపోకూడదు. ఇక నరికేటప్పుడు కనుక దుబ్బు కదిలితే మొలక దెబ్బతినేస్తుంది తర్వాత కారిస్ తోటలు. కాబట్టి ఆరిన పొలాన్ని భూమట్టానికి దగ్గరగా నరకడం వల్ల కూడా మనకి రసనాణ్యత పెరగడం, అదేవిధంగా మన కేన్ బరువు కూడా ఎక్కువగా వచ్చి మనకి రైతుకి నికరాదాయంగా ఉంటుంది. అదే మోడ్లుగా వదిలేశారంటే ఒక ఎకరానికి 2.5 నుంచి 4 టన్నుల వరకు మనం అక్కడే నష్టపోతున్నాం. నరికిన తర్వాత మనకి 24 గంటల లోపలే మనం షుగర్ ఫ్యాక్టరీ పంపించేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. నరికిన తర్వాత ఎంత త్వరగా మన ఫ్యాక్టరీలోకి వెళ్ళి గానుగాడితే అక్కడ ఒకటి రికవరీ పెరుగుతుంది, రసనాణ్యత బాగుంటుంది, చక్కెర దిగుబడి బాగొస్తుంది. నరికిన తర్వాత చెరుకు ఫ్యాక్టరీకి కానీ బెల్లానికి వెళ్ళటానికి ఏదైనా ఆలస్యం జరిగితే అప్పుడు కూడా చెరుకు కొంతవరకు రసనాణ్యత దెబ్బతినడం కానీ బరువు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చెరుకు నరికిన తర్వాత రైతులు ఆ కట్టలు కట్టినటువంటి చెరుకుని నీడలో నెట్లు వేయాలి. అది కూడా ఒక 2 మీటర్లు ఎత్తు వచ్చే విధంగా కట్టలని ఒక సర్దుబాటు చేసుకొని నీడలో నెట్లు వేయాలి. ఒకవేళ చెట్టు నీడ కానీ నీడ లేని పరిస్థితుల్లో నెట్టు వేసిన తర్వాత దాని మీద ఒక 4 నుంచి 6 అంగుళాల దలసర మన చెరుకు తాలూకు చప్పు ఉంటుంది. దాన్ని మనం 3 నుంచి 6 అంగుళాలు కనుక కప్పి ఉంచి అలా ఉంచడం వల్ల కూడా ఎండ వేడిమికి మనం నరికినటువంటి చెరుకు దెబ్బతినకుండా ఉంటుంది. సమ్మర్ అంటే మనకి ఫిబ్రవరి తర్వాత నరికేటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనం రవాణా సమయానికి చేయలేకపోతే చెరుకు చొప్ప కప్పిన తర్వాత దాని మీద వాటర్ అంటే నీరు అప్పుడప్పుడు చిలకరిస్తూ ఉంటే ఆ చెమ్మ కాసి మనకి బరువు తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా రైతు సోదరులు మరి తీసుకోవాలి. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీకి పంపించేటప్పుడు కానీ లేదా బెల్లానికి పంపించినా కానీ ఆరోగ్యకరమైన చెరుకును మాత్రమే మనం ఫ్యాక్టరీలకు కానీ పంపించాలి. ఒక్కొక్కసారి చచ్చిపోయిన మోడులు కానీ లేదా చేను పడిపోతుంది, ఒక్కోసారి చెరుకు పడిపోయి పిలకలు వచ్చేస్తుంటాయి. రైతులు ఏం చేస్తారంటే ఆ పిలకలను కూడా నరికేసి ఫ్యాక్టరీకి పంపిస్తారు. కానీ అందులో రసనాణ్యత బాగా దెబ్బతినేస్తుంది. దెబ్బతిన్నటువంటి చెరుకు కానీ లేదంటే శిలీంధ్రాలు బాడిన జబ్బు పడినటువంటి చెరుకులు కానీ లేదా ఈ అడవి పందులు ఇలాంటి వాటిని కొట్టేసిన చెరుకు కానీ ఎలుకలు తినేసి వదిలేసినటువంటి చెరుకు గడలు కానీ ఇలాంటి వాటిని మనం ఆరోగ్యకరమైనటువంటి చెరుకుతో కలిపి పంపించకూడదు. ఇలాంటివన్నిటిని కూడా సెపరేట్ చేసి దాన్ని ఒక లాట్ కిందనో ఒక వేరేగా పంపించుకోవడం లేదా లోకల్గా మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రైతులు ఇంకోటి ఏంటంటే నరికేటప్పుడు ఆ గడ తాలూకు చివర మోసులు ఉంటాయి, అంటే దవ్వ ప్రాంతం ఉంటుంది, పైన ఆకులు ఉంటాయి. ఈ చెరుకు చోరు అంటే మనకి రెలిచేటప్పుడు అంటే ఆకులు గడ నుంచి ఆకులు వేరు చేసేటప్పుడు ఆ ముక్కలు కొట్టేటప్పుడు పైన దవ్వ కూడా ఎక్కువ వదిలేస్తుంటారు రైతులు. అలాగే దవ్వ ప్రాంత భాగాన్ని కూడా ఎక్కువ వదిలేస్తే కూడా మనకి రికవరీ తక్కువ అవుతుంది. కాబట్టి చెరుకు నరికేటప్పుడే చెరుకు తాలూకు పొడవును బట్టి చివరి దవ్వ భాగాన్ని
ఆకుల భాగాన్ని కలవకుండా చూసుకోవాలి. వేరే చెత్త కానీ చివర మోసులు కానీ వీటితో కలవకుండా మనం షుగర్ ఫ్యాక్టరీకి పంపించగలిగితే మనకి ఆరోగ్యకరమైనటువంటి చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళి మంచి రికవరీ, మంచి షుగర్ రికవరీ వచ్చి మనకి రాబోయే రోజుల్లో ధర పెరుగుతుంది, మంచి నికరాదాయాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విద్యాలయం ఈ ఏడాది వానాకాలంలో చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా గ్రామానికి 3 రైతులను ఎంపిక చేసి నాణ్యమైన వరి విత్తనాలు వారికి అందించడమే కాకుండా వచ్చిన విత్తనాన్ని గ్రామంలోని రైతులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. అలా అధికారుల నుంచి నూతన వరి రకం KNM 1638 విత్తనాన్ని తీసుకున్న నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆశాజనక దిగుబడులను సాధించడంతో అధికారులు క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేశారు. KNM 1638 వెరైటీ విత్తన పంపిణీ దినోత్సవం గురించి విత్తన నాణ్యత, ఊర్లో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విత్తనాన్ని ప్రతి ఒక్క రైతుకు బయట మార్కెట్లో దొరికే దానికన్నా మనకి రైతు నుంచి రైతుకు విత్తనాన్ని తీసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ తోని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1638 లో వెరైటీ ఏంటి అని అంటే పొట్టి రకము, గొలుసు బాగా ఉంటుంది, తర్వాత అగ్గి తెగులను తట్టుకునేటువంటి సుడిదోమను తట్టుకునేటువంటి వెరైటీ, లేట్ సోయింగ్ వెరైటీ. మాకు ఈసారి 10 కేజీలు ఏఈఓ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వారు విత్తనాలు ఫ్రీగా ఇచ్చారు. 10 కేజీ తీసుకున్నాను. KNM 16038 రకం ఇచ్చారు. దాన్ని సాగు చేశాను. అగ్గి తెగులుకు తట్టుకున్నది. జర RNR కంటే పొట్టి రకం ఉంది. కంకినల్లి కాండం కుళ్ళు లేదు. దోమపోటు తక్కువ అని అనిపించింది. ఇందులో చేను ఎక్కువ పెరగదు, చేను పొట్టిగా ఉంటుంది. గింజ బీపీటీని పోలి ఉంటుంది. అన్న నాణ్యత కూడా సేమ్ బీపీటీ లాగానే ఉంటుంది. ఇందులో అగ్గి తెగులు చాలా తట్టుకుంటుంది. కణదొలుచు పురుగు తక్కువగా ఉంటుంది. దోమపోటు తక్కువనే ఉంటుంది. అయితే మనం నీళ్ళు ఎక్కువ పెట్టడం, యూరియా ఎక్కువ వేయడం వల్ల దోమపోటు ఎక్కువ వస్తుంది. మేము నీళ్ళు తక్కువ పెట్టినాం కాబట్టి మాకు దోమపోటు అనేది తక్కువ ఉంది. 1 ఎకరం నాటినాం సార్. KNM 1638 10 కిలోల బ్యాగు అగ్రికల్చర్ మేడం ఏఈఓ మేడం ఇచ్చింది. 35 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాం సార్. డెమోగా ఒక 10 కేజీలు 1 ఎకరాకి వేసినాం. మేము డ్రమ్ సీడర్ గుంజినాం. వేరే ఇత్తనం వేసినాం కానీ వేరే ఇత్తనం వేసే వరకు అది హైట్ పెరిగి కింద పడ్డది. ఈ KNM 1638 అనేది హైట్ పెరగలేదు. గింజ నాణ్యత బాగుంది, గట్టిగా ఉంది. జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మినీకిట్ దశలో ఉన్న KNM 1638 రకాన్ని గ్రామంలోని రైతులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 690 మంది రైతులకు KNM 1638 రకాన్ని ఒక్కో రైతుకు 10 కిలోల చొప్పున అందించామన్నారు. ప్రస్తుతం పంట చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో రైతు సాగు చేసిన పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల రైతులకు రకం గుణగణాలపై అవగాహన కల్పించామంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రతి గ్రామాన నాణ్యమైన విత్తన పథకం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ పథకాన్ని జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలు 10,888 గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి 3 ఎన్నిక చేయబడినటువంటి రైతు సోదరులకి మంచి నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాల యొక్క విత్తనాలని రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఏవైతే నాణ్యమైన విత్తనాలు ఇచ్చారో ఆ విత్తనం యొక్క పంట సాగును కూడా పర్యవేక్షించడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని, అలాగే మండల స్థాయిలో కూడా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కూడా మనం ఈ పంటను గమనించి విత్తనం పంట ద్వారా వచ్చేటువంటి విత్తనం ఉందో అది ఆ గ్రామంలోని మిగతా 10 నుంచి 15 మంది రైతు సోదరులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇక్కడ చేపట్టడం జరిగింది. గ్రామాన నాణ్యమైన విత్తనము మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టినటువంటి ఈ పథకం ద్వారా మనము నాగర్ కర్నూలు జిల్లాలో 1044 మంది రైతులకి మనము విత్తనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మనము 696 మంది రైతులకి వరిలో మనము KNM 1638 అనే రకాన్ని, అదేవిధంగా 350 మంది రైతులకి మనకి జొన్నలో PSPY2 అనే రకాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరిగి రైతు తమ నుంచి తాము పండించినటువంటి విత్తనాన్ని అదే గ్రామంలో మిగతా రైతులకి ఇచ్చి గ్రామం పరిధిలో మనము విత్తనంలో స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి ముఖ్య లక్ష్యంగా మన యూనివర్సిటీ గౌరవ ఉపకులపతి గారు ఆల్దాల్ జనయ్య గారి ద్వారా చేపట్టేటువంటి ఈ పథకం మనము ఈ వానాకాలం 25 సంవత్సరంలో మనము జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇవాళ ఈ KNM 1638 అనే రకంలో మనము ఈ పండించినటువంటి రైతు దగ్గర పొలంలోనే మనము ఈ క్షేత్ర ప్రదర్శన మనం పెట్టుకోవడం జరిగిందండి.
రైతులు విత్తనోత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేసిందని, కావున ప్రతి రైతు సొంత విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడంతో పాటు తోటి రైతులకు విత్తనాన్ని అందించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.